నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కాండ్రేగుల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీపేట ఏరియాలో ఈరోజు అనగా శుక్రవారం పారిశుధ్యంపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కర్రీ విజయశేఖర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సూర్యకళ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ చంద్రదీప్, సిఆర్పి సూర్యకుమారి, ఏఎన్ఎం లావణ్య, సచివాలయ గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శి లక్ష్మీ సాహిత్య, గ్రామ రెవెన్యూ కార్యదర్శి షేక్ కరీముల్లా, అంగన్వాడీలు, ఆశాలు, వెల్ఫేర్ అసిస్టెంట్ శివదుర్గ భవానీతో పాటు గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పారిశుధ్యంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయాలని, పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో డ్రైడే సందర్భంగా ఇంటింటికీ తిరిగి నీటి నిల్వలను పరిశీలించారు. డెంగ్యూ దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ కాండ్రేగుల గ్రామంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి అన్ని రంగాల శాఖల అధికారులతో పారిశుధ్యంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇవ్వగలిగితేనే, అందుకని డ్రైల్లో పాడేసి లేకపోతే తుప్పు ఎక్కడికక్కడ ఇల్లులో పాడేసి చెట్టడం అన్నది కుదరదండి. రోగాలు ఇలాగే స్టార్ట్ అవుతాయి. రోగాలు వచ్చిన కాడి నుంచి, డెంగ్యూ వ్యాధి వచ్చిన కాడి నుంచి మనం ఏమీ చేయలేమండి. హాస్పిటల్ పాలవటం తప్ప, ప్లేట్లెట్లు పడిపోయి. కాబట్టి ఆరోగ్యం బాగుంటేనే మనం ఏమైనా చేయగలం. ముఖ్యంగా మన ఆశాలు, ఎందుకంటే ప్రజల ఆరోగ్యం గురించి నిరంతరం తాపత్రయపడేది